ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డిఫెన్స్ వారు అంటున్నట్టు ఈవిడ అమాయకురాలు కాదు, హంతకురాలు యువర్ ఆనర్. డిఫెన్స్ లాయర్ గారి మాటల్ని పరిగణలోకి తీసుకొని వీరికి గడువిస్తే ఈ అసలైన నేరస్తులు వేరే అమాయకులు ఎవరినో ఇందులో దూర్చే ప్రమాదం ఉంది యువర్ ఆనర్. మీరు సాక్ష్యాధారాన్ని నమ్మి ఈవిడికి ఈ రోజే ఇప్పుడే సరైన శిక్ష విధించాల్సిందిగా కోర్టు వారిని సవినీయంగా కోరుకుంటున్నాను యువర్ ఆనర్. సార్, మా అమ్మ నేరం చేయలేదండి. మా దగ్గర సాక్ష్యాధారాలు లేవు. అవి తీసుకురావడానికి మాకు కొంచెం సమయం ఇవ్వండి. ఈ హత్య ఎవరు చేశారో మేము కనుక్కుంటాం. దయచేసి కొంచెం సమయం ఇవ్వండి. అవును జడ్జి గారు, కొంచెం టైం ఇవ్వండి. మానవతా దృక్పథంతో డిఫెన్స్ లాయర్ గారి మాటలను పరిగణనలోకి తీసుకొని వాళ్ల కూతుర్లు అడిగిన విధంగా ఈ కేసుని మరింత లోతుగా పరిశీలించాలని పోలీసు వారికి చెప్తూ శ్రీమతి జానకి చెప్పినట్టు నిజంగానే తను ఈ హత్య చేయలేకపోయి ఉంటే అసలైన ముద్దాయి ఎవరో కనిపెట్టడానికి ఈ తీర్పును వచ్చే శుక్రవారానికి వాయిదా వేస్తున్నాను. The court is adjourned. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.